ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హలో గైస్, వెల్కమ్ టు ట్రక్ బై నాని యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్ అయితే లాస్ట్ ఇయర్ అయితే ఆగస్ట్ మంత్ లో 2023లో అయితే మన ఛానల్ కొత్తగా అయితే ఓపెన్ చేసినాము. మన కిట్టు ఛానల్లో అంతకుముందు వచ్చేవాడిని, కానీ తర్వాత అయితే మనకి కొత్తగా మన ఛానల్ అయితే పెట్టిన తర్వాత కిట్టు కూడా మనకి ప్రమోట్ చేసినాడు. తర్వాత అయితే మనం అయితే ఛానల్ని అప్పటి నుంచి తీసుకొని వస్తున్నాము. ఇప్పటికైతే మన ప్రజెంట్కి మన సబ్స్క్రైబర్లు వచ్చేసి 13.7K మెంబర్స్ అయితే ఉన్నారు. 13,700 మంది ఉన్నారు. ఇంకా ముందుకైతే తీసుకెళ్లే విధంగా మన ఛానల్ అయితే ఇంకా కంటెంట్ అయితే స్టార్టింగ్ లో మీకైతే ఏం చెప్పినా ఆ కంటెంట్ అయితే పూర్తిగా నేనైతే తీసుకురాలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే అది ఇంకా సబ్స్క్రైబర్లు అంతా వచ్చిన తర్వాత ఒకేసారి చేద్దాం అనేసి మానేసాను. అప్పటి నుంచి మానేయలేదు, కానీ చెప్తాను అప్పుడప్పుడు రూల్స్ ఎలా ఉండాలి, డ్రైవర్స్ అనే వాళ్ళు ఏం చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా మనము ముందుకెళ్ళాలనే దాని గురించి అయితే అప్పటి నుంచి చెప్తానే వస్తున్నాను. కానీ ఇప్పటి నుంచి కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. కంటెంట్ అంటే మన డ్రైవర్లకు సంబంధించి లాస్ట్ నేను బండి కొన్నప్పటి నుంచి లాస్ట్ ఇప్పుడు మనకి 5.5 years అవుతుంది నేను బండి కొని. 2019లో మన బండి కొన్నాము. మన బండి వచ్చేసి 2019 మోడల్ నవంబర్లో తీసుకున్నాము. 5 years అయింది. మన కరెక్ట్గా 5 years అయింది మన బండి కొని. కాబట్టి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇంకా ఫైనాన్స్ కూడా కొంచెం ఇంకొక 6 నెలలు అయితే ఉంది. ఆ 6 నెలలు అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా కొంచెం మనకి ఏమంటే ఈఎంఐలు కట్టుకోవాలని స్ట్రగుల్స్ పడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మీకైతే కంటెంట్ ఇంకా నేను రియల్ కంటెంట్ ని నేను ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఏమంటే నేను ఇప్పుడు నేను ఏదన్నా కంటెంట్ చేయాలనుకుంటే ఏమవుతుందంటే రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఏమంటే మనకి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను గట్టిగా కంటెంట్ పట్టుకొని నేను ఎవరినైనా ఏదన్నా ఒక మాట అన్నాను అనుకో, ఒకరిని ఏదన్నా బ్లేమ్ చేయాల్సిన సిచ్యువేషన్ లో నేను బ్లేమ్ చేసినాను అనుకో, వాళ్ళు ఏమంటారంటే మళ్ళీ నెక్స్ట్ టైం మన బండి దొరికినప్పుడు గట్టిగా పట్టేసుకుంటారు. దాన్ని గట్టిగా పట్టుకుంటారంటే ఏమంటే ఇంకా ఏదన్నా చిన్న దాంతో పోయి ఇంకా పెద్ద దానికి లాక్కొచ్చేదాన్ని చూస్తారు. అలాంటి సిచ్యువేషన్లో ఏమంటే నేను గట్టిగా ఇంతవరకు ఫైట్ చేసేంతగా నేను తీసుకెళ్ళలేదు. ఇప్పటి నుంచి నేను ఫైట్ చేసే విధంగా వెళ్ళాలి అని చెప్పేసి నెక్స్ట్ కంటెంట్ నేను తీసుకెళ్ళాలనుకుంటాను. అదే విధంగా మన ఫీల్డ్ ఎలా అయిందంటే ముందుకి ఇప్పటికి చాలా మారిపోయింది. ఫీల్డ్ అనేది చాలా వరకు పాడైపోయింది, చెడిపోయింది. అసలు డ్రైవర్లు అలాగే ఉన్నారు, ఓనర్లు అలాగే ఉన్నారు, తర్వాత లోడ్ ఇచ్చే ఆఫీస్ వాళ్ళు అలాగే ఉన్నారు, తర్వాత వచ్చేసి లోడ్ చేసే వాళ్ళు అలాగే ఉన్నారు, లోడ్ దింపుకునే వాళ్ళు అలాగే ఉన్నారు. డ్రైవర్లు అనే వాళ్ళు బాగా స్ట్రగుల్ అవుతున్నారు. డ్రైవర్ల వల్ల ఓనర్లు స్ట్రగుల్ అవుతున్నారు. సరుకు దిగుమతి చేసుకునే వాళ్ళు, సరుకు వేసేవాళ్ళు, అందరూ అంటే అన్ని విధాలుగా కొంచెము మన ఫీల్డ్ అనేది మొత్తం చెడిపోయింది. దానివల్ల ఏమంటే దీని గురించి ఇంకా ఎలా ఉండాలి ఏమి అనే దాని గురించి నెక్స్ట్ నుంచి మనమైతే గట్టిగా తీసుకెళ్తున్నాను. దాని గురించి అయితే నేను కంటెంట్ అనేది మార్చబోతున్నాను అనేది ఇవ్వడం కోసం అనేసి ఈ వీడియోని అయితే నేను చేయదలుచుకున్నాను. దాంట్లో ఏమంటే నెక్స్ట్ మనం చేసే వీడియోలో మొత్తానికి ఎలా ఉంటుందంటే ఇంకా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్, ఇంకా డ్రైవర్లు ఏదైనా మిస్టేక్ చేస్తుంటే వాళ్ళతో ఫేస్ టు ఫేస్ ఇంకా వీడియోలో ఇంకా గట్టిగా ఇవ్వడమే ఇంకా అలా ఉంటుంది. ఓనర్లు ఏదన్నా మన డ్రైవర్లకు ఇబ్బంది పెడుతున్నారని ఎవరైనా నాకు ఇంటిమేషన్ ఇచ్చి ఇలా నాకు తెలిసే విధంగా ఏదన్నా ఉంటే వాళ్ళతో కూడా ఫేస్ టు ఫేస్ అలాగే ఉంటుంది. మన డ్రైవర్ని ఇబ్బంది పెట్టే విధంగా ఎవరన్నా పోలీస్ వాళ్ళు కానీ, ఆర్టీఓ వాళ్ళు కానీ, ఫైనాన్స్ వాళ్ళు కానీ ఈ విధంగా మన డ్రైవర్ని ఓనర్ని ఇబ్బంది పెట్టేటట్టుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద ఫైట్ చేసేదానికి నేను ఫర్దర్గా నెక్స్ట్ యాక్షన్ తీసుకునే విధంగానే నేను ఉంటాను. అంటే నేను తీసుకునే యాక్షన్ ఎలా ఉంటుంది అంటే మనం చేసేది కరెక్ట్గా ఉండాలి. మనం చేసేది కరెక్ట్గా ఉంటే, మన సైడ్ నుంచి కరెక్ట్గా ఉంటే నా అవతల వాళ్ళ మీద నేను తీసుకుని వెళ్ళడానికి నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తాను. ఒకవేళ మన వైపు 50-50 ఉండి వాళ్ళ వైపు 50-50 ఉంది అనుకో, అలాంటి సిచ్యువేషన్లో కూడా మనకి సపోర్ట్ చేసే విధంగానే నేను ఉంటాను. ఎందుకంటే ఫ్యామిలీలో ఒక మెంబర్ ఒకవేళ తప్పు చేస్తే చిన్న తప్పు ఉండొచ్చు, దాంట్లో మన వైపు కూడా న్యాయం అనేది ఉంటుంది కదా ఎంతో కొంత. అలా వదులుకోలేని పరిస్థితి, తప్పైందని ఒప్పుకుంటాం కానీ మొత్తానికి మనదే తప్పనేసి ఒప్పుకోం కదా. ఎంతవరకు తప్పుందో అంతవరకు ఒప్పుకుంటాం. అదేవిధంగా మన డ్రైవర్ల వైపు నిల్చొని ఫైట్ చేయడానికి అయితే నేనైతే నెక్స్ట్ నుంచి కృషి చేస్తాను. దీని గురించి అయితే నెక్స్ట్ నుంచి వీడియోలు వస్తాయి. అందులో వచ్చేసి ఇప్పటివరకు అయితే మనకి చాలా ఇబ్బందులు అయితే మన ఫీల్డ్లో అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మన ఫీల్డ్లో ఎలా ఉందంటే లాస్ట్ నేను బండి కొన్నప్పుడు 2019లో ఏ కిరాయిలు ఉన్నాయో అదే కిరాయిలు ఇప్పటికీ ఉన్నాయి. కిరాయిలు ఏం మారలేదు. డీజిల్ రేట్ పెరిగిపోతుంది, టోల్ గేట్లు పెరిగిపోతున్నాయి, డ్రైవర్ వచ్చే బత్తా డబ్బులు పెరిగిపోతున్నాయి. డ్రైవర్లు కూడా అంతే, డ్రైవర్లు కూడా చాలా స్ట్రగుల్స్ పడుతున్నారు. డ్రైవర్ల గురించి కూడా నేను చెప్తాను. అలా ఇప్పుడు ఏమంటే కిరాయిలు అలాగే ఉన్నాయి, ఏం మిగిలేదేమీ ఉండట్లేదు. కానీ మన వాళ్ళు ఏమంటే కొత్తగా ఇప్పుడు ఫైనాన్స్ వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి బండ్లు ఇచ్చేయడం, ప్రతి ఒక్కరికి బండ్లు 0 ఫైనాన్స్తో బండ్లు ఇచ్చేస్తున్నారు. బండ్లు ఇచ్చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళంతా బండ్లు తెచ్చుకుంటారు, ఫైనాన్స్ వాళ్ళు వదిలేస్తున్నారు. తర్వాత ఇంకోటి ఏమంటే ఇంకా వదులుకోలేని వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారా, తక్కువ కిరాయిలకి ఇంకా తిప్పేయడమే. ఇంకా వాళ్ళకి ఎట్లా నచ్చితే అట్లా తిప్పేస్తున్నారు. 100 రూపాయల కిరాయి ఉంటే దాంట్లో 50 రూపాయలకి తిప్పినా అది ఎట్ట ఒకటి ఉంటుంది. 100 రూపాయలు ఉండే కిరాయి నేను 40 రూపాయలకి తిప్పుతాను అనే విధంగా ఉండాలి మన వాళ్ళు. దానివల్ల నేనేమంటే ఇప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్, ఇప్పుడు నేను కూడా అంతే, నేను కూడా ఒక్కోసారి అలాగే చేయాల్సి వస్తుంది.
నేనైనా అంతే, మీరైనా అంతే అలాగే చేస్తున్నారు. దాని గురించి అయితే నేను నెక్స్ట్ నుంచి దాని గురించి తర్వాత ఆర్‌టి వాళ్ళ దగ్గర ఏమంటే చాలా హర్టింగ్‌గా ఉండే విషయాలు ఎలా ఉంటాయంటే ఇంకా లాస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ మన బండికే నేను వెళ్ళలేదు. మన మోహన్ అయితే వెళ్ళినాడు. మోహన్ వెళ్తే ఏమైందంటే ఒక వారం రోజులు వైజాగ్ నుంచి రాజమండ్రికి ఎంటీ వచ్చి కడియంలో అయితే ఆల్ట్ ఉంది. వారం రోజులు ఆల్ట్ ఉన్న తర్వాత కూడా మనకు పాసింగ్ లోడ్ కంటే 3 టన్నులు ఎక్స్ట్రా ఓవర్ టన్ వచ్చే లోడ్ వచ్చి 10 టన్నులు కనేసి బండి పెడితే 11 టన్నులు లోడ్ వచ్చి మొక్కలు కదా అవి వాటర్ పట్టడం వల్ల ఏమైందంటే మనం 10 టన్నులు పెడితే అది 11 టన్నులు వచ్చేసింది. 11 టన్నులు వచ్చిన తర్వాత తాడేపల్లిగూడెంలో వచ్చేటప్పుడు మనకి ఆర్టీఓ ఆపేసి ఇంకా ఫస్ట్లో అయితే మన మోహన్ అయితే వెళ్ళి చాలా రిక్వెస్ట్ చేసినాడు. చాలా రిక్వెస్ట్ చేసినప్పటికీ వాళ్ళైతే ఒప్పుకోలేదు. ఇంకా 28,000 ఫైన్ వేసినారు. 28,000 ఫైన్ ప్లస్ మనకి మామూలుగా అయితే ఓవర్ టన్నేజ్కి మనము లైసెన్స్ ఇచ్చినామంటే 3 నెలలు సస్పెండ్ అవుతుంది లైసెన్స్. దానివల్ల లైసెన్స్ వితౌట్ లైసెన్స్ చేయించినాము. మొత్తం 33,000 రూపాయలు అయితే ఫైన్ పడింది. అది ఇప్పటికి కూడా ఇంకా పే చేయలేదు మనము. లాస్ట్ మంత్లో ఇది జరిగిందనమాట. అలా ఇప్పుడు వారం రోజుల తర్వాత ఆల్ట్ ఉన్నప్పటికీ ఏదో తప్పని పరిస్థితుల్లో అలాంటి లోడ్ ఎత్తుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఎత్తుకున్నప్పటికీ మనకి ఇలాంటి సిచ్యువేషన్లు వస్తాయి. తర్వాత నెక్స్ట్ ఏమంటే అదేవిధంగా ఈ ఆర్టీ వాళ్ళతో ఒక బాధ అయిందా, తర్వాత పోలీసు వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతుంటారో అవి మామూలే. వాళ్ళు రోడ్డు మీద నిల్చొని ఇంకా వాళ్ళకి 24 గంటల రోడ్డు మీద ట్రాఫిక్ చూసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా కోపం ఉంటుంది. ఏదో వాళ్ళు కూడా చెప్పినట్టు ఇలాగనో ఏదో అరుస్తుంటారో అది మామూలే. నెక్స్ట్ ఇంకా ఫైనాన్స్ వాళ్ళు అంటారా, ఫైనాన్స్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ బండ్లు ఆపేస్తుంటారు. లాస్ట్ టైం కూడా ఒక వీడియో పెట్టాను, ఫైనాన్స్ వాళ్ళు మన బండి ఆపేసినారని రాజమండ్రిలో. మళ్ళీ రాజమండ్రిలో ఒకసారి ఆపేసినారు. నెక్స్ట్ తర్వాత ఈఎంఐ కట్టేసినాను. మళ్ళీ వచ్చిన తర్వాత మన మంగళగిరి టోల్ గేట్లో ఆపినారు. టోల్ గేట్లో ఆపితే ఇంక వీడియో తీయకూడదు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఆపేది అయితే ఆపేస్తారు కానీ వీడియో తీయకూడదు. తర్వాత ఇంకోటి ఏంది, అక్కడ ఆపారా, అప్పటికైతే ఆల్రెడీ పే చేసినాం కాబట్టి అప్డేట్ అవ్వలేదని చెప్పేసి ఆపినారు. తర్వాత ఓకే అని చెప్పేసి అక్కడ అయిపోయింది. మళ్ళీ ఒక 3 days 4 days బ్యాక్ మనకు మళ్ళీ అనకాపల్లిలో ఆపేసినారు బండి. ఉన్నది ఒక ఈఎంఐ పెండింగ్ ఉంటుంది. ఒక ఈఎంఐకి 2 ఈఎంఐలకి బండ్లు ఆపేయమని చెప్పేసి సీజింగ్ వాళ్ళకి ఇచ్చేస్తారు. సీజింగ్ వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు వేరే ఉంటారు. సీజింగ్ వాళ్ళు అంటే వాళ్ళకి మళ్ళీ ఏజెన్సీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏ ఏజెన్సీలకు ఇస్తే వాళ్ళందరూ బండ్లు ఆపేయచ్చు, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తారు. దానికి రూల్స్ అంటూ రెగ్యులేషన్స్ అనేది చాలా ఉంటాయి, కానీ వాళ్ళు ఆపేసి మనం బెదిరిస్తారు. దానికి భయపడాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సినవన్నీ చేసే రూల్స్ అవన్నీ సపరేట్ వీడియోలు అయితే నేను చేస్తాను ఇక నుంచి. ఫైనాన్స్ వాళ్ళతో అలా ఉంది. తర్వాత డ్రైవర్లు అంటారా, కొంతమంది డ్రైవర్లు ఉన్నారు, అందరూ అని చెప్పడం లేదు, డ్రైవర్లు అందరూ బాగానే ఉంటారు. కొంతమంది డ్యూటీలో ఉన్నప్పుడు తాగేయడము ఇలాంటివి కొన్ని ఉంటాయి. కొంతమంది ఏమంటే బండ్లు ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వచ్చేయడము, ఇలాంటివన్నీ మానుకొని మంచిగా డ్యూటీలు చేసుకొని మంచిగా ఉండాలి. ఎందుకంటే చాలా ఉంటాయి ఇలాంటి వాటి గురించి. దీన్ని మొత్తం అయితే నేను సపరేట్ వీడియోలు అయితే చేస్తాను ఇంక నుంచి. తర్వాత ఇంకా బండ్ల గురించి రివ్యూ వీడియోలు, తర్వాత లాగ్లు చేస్తాను, ఇవి చేస్తాను. మొత్తం అంతా కంటెంట్ అంతా మారిపోతుంది ఇప్పుడు మనకి. దాని గురించి అయితే చెప్పడం కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. తర్వాత బండి రిపేర్లు, మనకైతే బండి తెచ్చేసుకోవడము చాలా ఈజీగా తెచ్చేసుకోవచ్చు. కొంతమంది మన వాళ్ళు అయితే బండ్లు వాళ్ళు తెచ్చుకున్నారు వీళ్ళు తెచ్చుకున్నారు అని చెప్పేసి చూసేసుకొని తెచ్చేసుకోవడం కాదు. తెచ్చుకునేటప్పుడు ఆలోచించుకోవాలా. మనకు తెచ్చుకునేటప్పుడు బాగానే ఉంటుంది, తెచ్చుకున్న తర్వాత మనకి స్టార్ట్ అవుతాయి ప్రాబ్లమ్స్. ఆల్రెడీ నేను 5 years నుంచి పడుతున్నప్పుడు కూడా మాకే ఇంకో బండి తీసుకోవాలంటే, ఇంకో బండి కొనాలంటే కూడా మాకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మేము పడుతున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది. మన వాళ్ళు ఏమంటే వాళ్ళు తెచ్చేసుకున్నారు, మనం కూడా తెచ్చేసుకోవచ్చు, వాళ్ళు కట్టేస్తున్నారు మనం కూడా కట్టేయచ్చు. మనం కట్టేస్తున్నామా లేదా, దానికి ఎన్ని బాధలు పడతాం అనేది మాకు మాత్రం తెలుస్తుంది, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు కదా. దాని గురించి అని చెప్తున్నాను. బండ్లు కొనేటప్పుడు అయితే ఆలోచించండి. నెక్స్ట్ ఇవన్నిటి గురించి నేను ఫుల్ వీడియో అయితే చేస్తాను. ఒక్కో సబ్జెక్ట్కి సంబంధించి ఒక వీడియో సపరేట్గా చేస్తాను. అంతవరకు మీరైతే వెయిట్ చేయండి. స్పెసిఫిక్గా మన డ్రైవర్లకి అండ్ ఓనర్లకి నేను చెప్పేది ఏంటంటే, మనకి వంట చేసుకునే గ్యాస్ సిలిండర్లు ఉంటాయి కదా, అవైతే క్యాబిన్లో అయితే అస్సలు పెట్టద్దండి. ఎందుకంటే క్యాబిన్లో పెట్టడం అయితే చాలా డేంజర్ అది. ఎందుకంటే దాంట్లో ఏమవుతుందంటే మనకి ఎప్పుడైనా బండి మనకి ఏమైనా జరగాలని మనం అనుకోము, కానీ ఎప్పుడైనా వెళ్ళి బండి ఏదైనా వేరే దానికి ఏదైనా టచ్ అయినప్పుడు ఏమవుతుందంటే సిలిండర్ ఆటోమేటిక్గా బ్లాస్ట్ అయిపోతుంది. బ్లాస్ట్ అవ్వకపోయినా లీక్ అవుతుంది, ఫైర్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఫైర్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇరుక్కుపోయిన డ్రైవర్ని బయటకు లాగేంత పరిస్థితి, అంత టైం ఉండదు. తర్వాత టైం అనేది కదా, ఆ ఫైర్లో ఉన్నప్పుడు ఎవడు హెల్ప్ చేయడానికి కూడా అవ్వదు. చాలా డేంజర్గా ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్లో కూడా నేను చెప్పినాను. లాస్ట్ ఇయర్లో షార్ట్ వీడియో పెట్టినాను, తర్వాత మళ్ళీ మొన్న కూడా ఒక వీడియోలో చెప్పినాను నేను, కానీ మళ్ళీ చెప్తాను. అయితే చాలా సీరియస్గా తీసుకోవాల్సిన మ్యాటర్ ఇదొకటి. ఇంకోటి ఏంటంటే మన డ్రైవర్లు ఆల్మోస్ట్ అందరూ 90% డ్రైవర్లు ఏమంటే రీల్స్ చూసుకుంటా వీడియోలు చూసుకుంటా డ్రైవింగ్ చేస్తున్నారు. దీని గురించి అయితే చాలా సీరియస్గా తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా చేసే వాళ్ళు ఏమంటే ఇంక నుంచి నేను ఖచ్చితంగా బండి సైడ్కి ఆపేసి అడ్డంగా బండి పెట్టైనా నేను గొడవ పడతాను, కొట్టినా కొడతాను చెప్పలేని విషయం. ఎందుకంటే ఇట్లా చేయకూడదు, చాలా సీరియస్ మ్యాటర్. నేను ఆల్రెడీ చాలా వీడియోల్లో చూపించాను. ఇలా రీల్స్ చూసుకుంటా రోడ్డుకి అటువైపు ఇటువైపు మొత్తం తిరిగేస్తా అంటారు. అది మీకు సంబంధించిందే, మీ సేఫ్టీకి సంబంధించిందే. కానీ మీ సేఫ్టీనే కాదు, మాకు కూడా సేఫ్టీ అనేది అన్సేఫ్గా మారుతుంది. ఎందుకంటే మీరు చేసే విధ్వంసాల వల్ల మాకు కూడా ఇబ్బంది అవుతుంది, పక్కన వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది.
చూసుకొని దీని గురించి అయితే జాగ్రత్త పడండి. లేదంటే దీని గురించి నేను సివియర్గా అయితే నెక్స్ట్ అయితే నేను యాక్షన్ అది నా వైపు నుంచి ఏమేమి చేయాలో అన్నీ చేస్తాను నేను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, బండి తీసుకునేటప్పుడు మనం ఎంత మన ఇష్టంగా తీసుకుంటామో ఫైనాన్స్ కట్టే లాస్ట్ వరకు కూడా అంతే ఇష్టంగా అంతే ఇదిగా ఈఎంఐలు అయితే కట్టేయండి. ఎందుకంటే వాళ్ళని ఫైనాన్స్ వాళ్ళు మనం ఇబ్బంది పెట్టేదొద్దు, వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టేదొద్దు. ఒకసారి 2 సార్లు అంటే మామూలుగా అవుతుంటుంది, నాకు అవుతుంటుంది, మీకు అవుతుంటుంది కొంచెం. ఎందుకంటే మనం ఇష్టంగా తీసుకున్న బండిని వాళ్ళ మధ్యలో వచ్చి రోడ్డు మీద ఆపినప్పుడు మనకి చాలా బాధగా ఉంటుంది. అది నేను పడ్డాను, చాలాసార్లు పడ్డాను, కానీ అవ్వలేదు. మీకు కూడా చెప్తున్నాను, ఇదైతే మీరు పాజిటివ్గా తీసుకొని నా వీడియోలన్నింటినీ ఇంకా నుంచి పాజిటివ్గా తీసుకొని మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే ఇంకా 10 మందికి చూపించండి వీడియోలు. ఇలా నాని అనే ఒక అబ్బాయి వీడియోలు తీస్తున్నాడు, ఈ వీడియోలు నాకు నచ్చినాయి, ఈ వీడియోల వల్ల మనకు ఉపయోగం ఉందని చెప్పేసి చెప్పండి 10 మందికి. అంటే నేను చెప్పగలిగేది, ఇంకా వేరే ఇంకేం లేదు. మనకైతే ఇంక నుంచి కంటెంట్ అయితే మారబోతుంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మనకి ఆగస్ట్కి 1 year అయిపోయింది మన ఛానల్ ఓపెన్ చేసి. మనకైతే ఇప్పటికే 13.7 అంటే బాగానే వచ్చినారు. నాకు తెలిసినంత వరకు నేను పెట్టిన వీడియోలకి అది బాగానే వచ్చిందనేసి నేను అనుకుంటున్నాను. ఇంతగా నాకు నా ఛానల్కి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఎండ్ చేసే ముందేమంటే మన ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అందరికీ.